ఏం చెప్పదలుచుకున్నావు అసలు సమాజానికి? సమాజానికి ఏమీ లేదు, ఏ నియోజకవర్గంలోనే ఏమీ లేదు, సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు కన్విన్స్ ద పీపుల్. నా బాధ్యత ప్రజల్ని ఒకటే, నేను ఎక్కడైతే పాదయాత్ర అరకు పాడేరులో చేశానో ఆ ప్రజల మనసులు గెలుచుకున్నా. వాళ్ళు నన్ను మోసగాడు, నిన్ను నమ్మంరా, నువ్వు డ్రామా చేసావురంటే అప్పుడు అభినయ్ దర్శన్ చచ్చిపోయినతో సమానం, ఓడిపోయినతో సమానం, ఇక తలెత్తుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ ప్రజలు నన్ను ఇప్పటికీ ప్రేమగా పిలుస్తున్నారు. గతంలో జరిగిన పాదయాత్ర కంటే ఘనముగా రానున్న రోజుల్లో జరుగుతుంది. ఇది ప్రజలందరూ చూస్తారు. ఆ ప్రజల్లో నేను గెలుచుకున్న చాలు కదా, మంచితనం. ఓకే, కన్విన్స్. ఓకే, అక్కడ నిజంగా వాళ్ళు నీ వైపు ఉన్నారు అని అంటే ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు లేరు అని అంటే నేను ఇంకా బతికి వేస్ట్. అప్పుడు చచ్చిపోవడం. మీరు ఇందాక ఏదో గోళీలు వేసుకుంటాను అన్నారు కదా, ఒకటేసారి 20 వేసుకోవచ్చు, వేసుకోండి. ఆ ప్రజలు నాతో లేకపోతే అంతే అంతే, రైట్. అండ్ ఇంకొక నాకు డౌట్ ఉంది, ఇప్పుడు దెబ్బలు దాకినాయి అన్నారు కదా, ఎక్కడెక్కడ దాకినాయి చూపిస్తారా? లెఫ్ట్ షోల్డర్. అదే ఒకసారి కట్టు ఉండి ఒకసారి కట్టు తీసేసి, అది నిన్న లైవ్ లో కూడా ఒకరు అడిగారు, చూపిస్తాను నేను ఖచ్చితంగా. అదొకటి. ముఖానికి ఏమో గీతలు పడ్డాయి, ఇది కనిపిస్తున్నాయి గీతలు. ఇవి ఇక్కడ, తర్వాత ఇక్కడ ఇది కొంచెం క్లియర్ అయింది, ఇక్కడ గీతలు పడ్డాయి, ఇక్కడ 2 కుట్లు పడ్డాయి, ఇక్కడ కొంచెం లోపలికి. టైట్ పాయింట్ వేసుకుర్రు, లూజ్ చేసుకోవాలి కదా. మీరు ఇట్లా టచ్ చేస్తే స్టిచెస్ కనిపిస్తాయి. టైట్ బట్టలు వేసుకుంటే నాకు అలవాటు. ఇప్పుడు గాయం ఉందని చెప్పి లూజ్ బట్టలు నేను కొనుక్కోలేను. అట్లా ఉండదా అండి? ఇప్పుడు తొడలకు నొప్పి లేదు, అది నొప్పి పోయింది. నొప్పి ఎప్పుడో 4 రోజుల క్రితం నొప్పి పోయింది. అంతే అంతే, నొప్పి ఎందుకు? నేను ఇప్పుడు ప్యాంట్ తీసి కెమెరా ముందు ఈ కుట్లు చూపిస్తా, మీరు ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి, మీరే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అవి తీయించండి. మీరేం చేస్తారు చెప్తారు జనానికి, డ్రామా కదని. అంటే కుట్లు మీరే వేసుకున్నారా? ఒకసారి పైకాన్ చుట్టూ పైకాన్, ఇంకా ఇటు కూడా. ఇప్పుడు పెన్సిల్ తోటి గీతలు పెట్టుకొని వచ్చినా ఇవా, ఇది రుద్దండి పోతుందేమో. ఎరేజర్ తీసుకోండి, ఫేస్ వాష్ చేసుకోమంటారా, పోతాయి. ఏమి చూస్తారా? ఏం గీతలు ఒకసారి చూడొచ్చు. చూడండి, ఇది ఇక్కడ ఒక గాయం ఉంచండి. ఎప్పుడు పెట్టుకురా? ఆ రోజే. ఇదంతా నిజమేనా? నిజం. చూడండి, సీరియస్ క్లాత్ తీసుకురండి, రుద్దేస్తాను గట్టిగా. నిజమేనా? అయ్యో చూడండి. మరి అంటే కోడి రక్తం ఎవడో వాడు పనికి మాలడు, కోడి రక్తం అంటే కోడి రక్తం అయిపోతుంది. సరే సరే, ఇప్పుడు సిల్లీ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తాను? ఇప్పుడు భుజానికి అన్నారు కదా, ఒకసారి అది ఇప్పేస్తావా? పక్కాగా చూపిస్తా. ఎందుకంటే నిన్ననే చూపిద్దాం అనుకున్నాను లైవ్ లో, కుదరలేదు అక్కడ. మిమ్మల్ని నమ్మించడానికి మీకు చాలా బట్టలు ఇప్పాల్సి వస్తుంది. నేను ఇప్పాలి బట్టలు ఇప్పిస్తాను అన్నా నేను. ఇది రాదు పైకి, ట్రై చేస్తాం. రండి, జూమ్ చేసుకోమా. ఈ డ్రామాలు బట్టబయలు కావాలి. అలా కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఇది విపరీతమైన బ్లీడింగ్. అప్పుడు కట్టేశారు, బ్లీడింగ్ ఆగట్లేదు. తర్వాత 2 హాస్పిటల్ నర్సీపట్నంకి వెళ్ళినప్పుడు, అది నర్సీపట్నంకి వెళ్ళినప్పుడు కోటు నీళ్ళండి పక్కన బ్లాక్ కదా బ్యాక్గ్రౌండ్. నర్సీపట్నంకి వెళ్ళినప్పుడు ఆ కట్టు తీసేసి టించర్ అప్లై చేశారు, బ్లీడింగ్ ఆగిపోయిందని. అది సో నమ్ముతారా? నేను నమ్ముతా. అంటే దెబ్బలు తాకినాయి, గాయాలని అది కనబడుతుంది. మరి గాయాలైతే కోడి రక్తం పూసుకునే అవసరం ఏంటి? గాయాలైతే నేను ఏమంటున్నా,